Hey everyone, Pisha here on PocketTech. I am back again with another video. మనకి few hours back iOS 16.0.2 వర్షన్ అయితే రిలీజ్ చేశారు. ఈ వర్షన్లో మనకి టోటల్గా 5 బగ్స్ని అయితే అప్డేట్ చేశారనమాట. ఆ బగ్ ఫిక్సెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనం థర్డ్ పార్టీ యాప్స్లో కెమెరా యూస్ చేస్తుంటే కెమెరా వైబ్రేట్ అయ్యి మనకి ఫొటోస్ అన్ని బ్లర్రీగా వచ్చాయి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ కానీ ఆ ఫొటోస్ యూస్ చేస్తుంటే కొంచెం బ్లర్రీ అనిపించాయి అనమాట. ఆ ఇష్యూని అయితే మనకి ఐఫోన్ 14 Pro అండ్ 14 Pro Maxలో రిజాల్వ్ చేసేసారు. మనకి ఇష్యూ వచ్చేసి ఐఫోన్ 14 Pro అండ్ 14 Pro Maxలో చూసామన్నమాట. బికాజ్ మనకి కొత్త డివైసెస్ కదా, సో కొత్తగా కొన్ని ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. ఇలా అప్డేట్స్లో ఫిక్స్ చేస్తూ ఉంటారు. సెకండ్ అప్డేట్ వచ్చేసి ఎవరైనా కొత్తగా కనుక మనకి ఐఫోన్ 14 Pro కానీ 14 Pro Max కానీ లేకపోతే 14 సిరీస్లో ఏదైనా డివైస్ పర్చేస్ చేసి మీరు డివైస్ సెటప్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి స్క్రీన్ కంప్లీట్గా బ్లాంక్ అయిపోతుంది. సో ఈ ఇష్యూని కూడా రిజాల్వ్ చేసేసారు. నెక్స్ట్ బగ్ వచ్చేసి మనం ఏదైనా యాప్లో కాపీ చేసి ఇంకొక యాప్లోకి పేస్ట్ చేస్తుంటే ఒకసారి పేస్ట్ చేసేటప్పుడు అలౌ అని అడుగుతుంది కదా, బట్ ఇప్పుడు ఏమవుతుందంటే 4-5 టైమ్స్ అలౌ చేయాల్సి వస్తుంది. ఈ పర్మిషన్ ఇష్యూని కూడా మనకి రెక్టిఫై చేసేసారు. ఒకసారి ఆ ఇష్యూ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ టెక్స్ట్ని కాపీ చేస్తున్నాను, మెసేజెస్లోకి వెళ్ళి పేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనకి 16.0లో అయితే కనుక ఇక్కడ అలౌ అని అడగాలి, బట్ 16.0.2కి అప్గ్రేడ్ చేసేసాను కాబట్టి నాకు అలౌ అని చెప్పి అడగట్లేదు. ఒకసారి పేస్ట్ చేయగానే సరిపోతుంది. సో ఎవరైనా సరే ఇలా కాపీ పేస్ట్ చేసినప్పుడు మల్టిపుల్ టైమ్స్ అలో అని పర్మిషన్స్ అడుగుతూని ఇసుకుబుట్టుంటే కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ iOS 16.0.2 అప్డేట్ అయితే చేసుకోండి. ఫోన్ అయితే స్మూత్గానే ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ యాక్సెసిబిలిటీలో వాయిస్ ఓవర్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది కదా. iOS 16.0 రిలీజ్ అయినప్పటి నుంచి ఈ వాయిస్ ఓవర్లో అక్కడక్కడ చిన్న బగ్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆ చిన్న బగ్స్ని కూడా రెక్టిఫై చేసేసారు. నెక్స్ట్ బగ్ ఫిక్స్ వచ్చేసి ఐఫోన్ 10 కానీ 10R కానీ 11 కానీ యూజ్ చేస్తున్న వాళ్ళకి టచ్ ఇన్పుట్లో ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కదా, ఆ టచ్ ఇన్పుట్ ఇష్యూని కూడా రెక్టిఫై చేసేసారు. నేను iOS 16.1లో లేటెస్ట్గా చూసిన ఫీచర్ ఏంటి అంటే మనకి ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ సింబల్ చూపిస్తుంది కదా. మామూలుగా హోమ్ స్క్రీన్ మీద కానీ లాక్ స్క్రీన్ మీద కానీ ఉన్నప్పుడు మనకి బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది, కానీ ఎంత బ్యాటరీ డ్రైన్ అయింది అనేది సింబల్ ఐకాన్లో అయితే చూపించట్లేదు. మనం అది నోటిఫికేషన్ సెంటర్ కిందకి డ్రాగ్ చేస్తే అప్పుడు అక్కడ ఎంత డ్రైన్ అయింది అనేది చూపిస్తుంది కదా. మనకి iOS 16.1 అప్డేట్ నుంచి అయితే ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు బ్యాటరీ ఎంత డ్రైన్ అయింది అనే ఇండికేషన్తో పాటు బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఎట్ ఏ టైం చూపిస్తుంది. నేను ప్రీవియస్గా మెన్షన్ చేశాను కదా, ఐఫోన్ 10R, ఐఫోన్ 11, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 13 మినీకి అయితే మనకి బ్యాటరీ పర్సంటేజ్ సింబల్ రాదు అని. బట్ 16.1 అప్డేట్ నుంచి అయితే ఈ డివైసెస్ కూడా మనకి బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. సో మనకి iOS 16 అనేది కొత్తగా రిలీజ్ అయిన సాఫ్ట్వేర్ కాబట్టి అక్కడక్కడ చిన్న బగ్స్ ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడైతే కొన్ని రెక్టిఫై చేశారు, ఇంకా కొన్ని బగ్స్ రెక్టిఫై చేయాల్సి ఉంది. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన బగ్ ఏంటి అంటే ఐఫోన్ 14 సిరీస్లో డివైస్ యూజ్ చేస్తున్నా, లేదు అంటే ఐఫోన్ 13 Pro Max యూజ్ చేస్తున్నా బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువగా డ్రైన్ అవుతుంది అనిపిస్తుంది. సో మనకి iOS 16.1లో ఈ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ని అయితే రెక్టిఫై చేస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది iOS 16కి అప్గ్రేడ్ అయ్యాక బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉందన్నారు కదా. సో లెట్స్ వెయిట్ ఫర్ iOS 16.1. మనకి అప్పుడు అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా, ఇవైతే మనకి iOS 16.0.2లో వచ్చిన అప్డేట్స్. ఎక్కువ కొత్త అప్డేట్స్ అయితే ఏం రాలేదండి, ఉన్న బగ్స్ని అయితే ఫిక్స్ చేశారు. సో ఇదైతే ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.